ఈటల రాజేంద్ర గారి ఆధ్వర్యంలో అడుగులో అడుగుగా వేస్తూ మన మాంకాల రమేష్ అన్న ఉద్యమాల కానుంచెల్లి రాజేంద్రన్న తోటి వెన్నంటూ ఉంటూ మొన్న జరిగిన ఉప ఎలక్షన్లప్పుడు కూడా ఎన్నో ప్రారంభాలు పెట్టినా ఎన్నో కేసులు పెట్టాలని పేరు ఇచ్చినా కేసులు పెట్టినప్పటికీ కూడా ఏనాడు ఎవరికి తలకోకుండా ఎన్ని కేసులైనా భరించి ఈటల రాజేంద్రన్న వెంబడి ఉండే ఇప్పటి వరకు కొనసాగుతున్నాడు. ఆ ధైర్యంలో ఉన్నాడు. అదే ధైర్యంలో ఈ రోజు మమతగా కూడా నా భర్త రాజేంద్రన్న అడుగులో అడిగేసుకుంటూ ధైర్యంగా ఉన్నాడనే నమ్మకంతో మీరందరూ గొప్పగా ఆశీర్వదించి గెలిపిస్తారని మమతక రమేష్ అన్న అడుగులో అడిగాయి ఈ రోజు రాజేంద్రన్న ఆశీర్వాదంతో ఈ రోజు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి పోటీ చేస్తున్నది. మీరందరూ పెద్ద మనసుతో అక్కను గెలిపించాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇక్కడున్న పెద్దలకు, నాతోటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు. నా భర్త రాజకీయాల్లో తిరుగుతూ ఎవరికి ఎలాంటి ఆపద ఉన్నా అన్నా రా అంటే వాళ్ళకు సేవ చేయడానికి ముందుండే వ్యక్తి. దయచేసి ఆయనే మేము సర్పంచ్గా నామినేషన్ వేసినందుకు ఫుట్బాల్ గుర్తుకే మమ్మల్ని గెలిపియాలని కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులో మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. నమస్కారం చేస్తున్నాను. మీరందరూ ఆశీర్వాదం నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఇందులో మన మాజీ మంత్రి మరియు వచ్చినందుకు నాకు కొంత బలం వచ్చింది. మీరందరూ నాకు తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. నా గురించి మీ అందరికీ తెలుసు. నేను మీ అందరితో ఈ 15-20 సంవత్సరాల నుంచి ఎట్లుంటున్నానో మీరు అందరూ నన్ను గమనిస్తున్నారు. నేను 2014లో అమ్మక్క సారథ్య చైర్మన్ కూడా చేసిన, అప్పుడు అదే విధంగా ఉన్నా. మళ్ళీ దాని తర్వాత రాకుండా నా భార్యను మీరు అందరూ కలిసి గెలిపించారు, అప్పుడు కూడా అదే విధంగా ఉన్నా. నేను మన సార్పడి రాజేంద్రతో తిరుగుతానండి. నా మీద ఎన్నో కేసులు పెట్టారు. ఆ కేసులు పెట్టే దానికి ఆ కేసులకు ఎక్కడ కూడా నేను భయపడకుండా ఖచ్చితంగా నిఘాగా సార్ కోసం మీ అందరి కోసం ఎంత పని చేసినా మీరు అందరూ ఆల్రెడీ చూసిరు. బాబుమరిగా చూసిరు. ఆ ఎలక్షన్లలో నా పని విధానాన్ని చూసిరు. మళ్ళీ నాకు ఈ ఒక్కసారి నన్ను మీరందరూ సర్పంచ్గా మా భార్యను ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ నా తల వంచి మీ శిరస్సులకు నమస్కారం చేస్తున్నాను. మీరు నన్ను గెలిపిస్తే తప్పకుండా సార్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని నిధులు తీసుకొచ్చి అన్ని సీసీలలో ఎక్కడెక్కడ ఏ గల్లీలో సీసీలో అడిగిలో మీ అందరికీ తెలుసు. కానీ సారు ఆ రోజు రాజీనామా చేస్తే ఎంతో పని అయింది. ఆ రాజీనామా ద్వారా మనకు ఎంతో పనులు ఎక్కువైనాయి. తక్కువ రాలే. ఒక్క రాజీనామా పని చిన్నోడు కూడా పెద్ద లీడర్ అయిండు. ఆ రాజీనామా పని అన్ని సీసీలో వచ్చినాయి. ఆ రాజీనామా పని దళిత బంధు వచ్చింది. అవన్నీ కేసులు పెట్టారు కొందరు నాయకులు. అయినా కూడా మేము ఎక్కడ భయపడలేదు. ఇప్పుడు కూడా ఎక్కడ భయపడం. నన్ను మీరు అందరూ 20 సంవత్సరాలు ఉంచుతారు. నాకు ఒక్క అవకాశం ఇచ్చి ఒక్కసారి నన్ను కూడా చూడండి. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఒకరింట్లో అందరూ పైసలు ఉన్నదే గెలుచుకుంటూ వచ్చిండ్రు. నన్ను ఒక్కసారి పేదలు ఒక్కసారి గెలిపించి చూస్తే నేను మీ అందరి కళ్ళలో మెరుగుతా అని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకేమైనా నేను తప్పు ఎక్కడైనా చేసుకుంటే తప్పు మాట్లాడినా మీ పెద్ద మనసుతో నాకు క్షమించాలని కోరుకుంటున్నాను.
మా గుర్తు ఫుట్బాల్ గుర్తు మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. మా ఎంత సార్ ఉన్నాడు మీ అందరూ తెలుసు. సార్ ఉంటే ఎన్ని కొండలైనా టీం కొడతా నేను. నన్ను కొంతమంది ప్రచారం చేశారు మాకాయ అక్కడే అమ్ముడు పోతాడు అని. కానీ నేను ఎక్కడ అమ్ముడు పోయేటోని కాదు, మీకు తెలుసు. అమ్ముడు పోయేటోని అయితే అప్పుడే పోయేటోని డైరెక్షన్ అప్పుడు. అంతా మీరు గుర్తు చేస్తారు ఒకసారి నేను ఎన్ని పనులు చేసినా. ఇక నాకు ఒకసారి గుర్తుకు ఓటేసి మా వాళ్ళని చెప్పాలని కోరుకుంటూ, అదేవిధంగా సార్లు ఒకసారి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఒక్కటి వినబడుతుందా? ఎక్కడ దాకా వినబడుతుందా? వినబడుతుందా? ఎక్కడ దాకా ఓకేనా? మాంకాలి మమత ఉప సర్పంచ్ రత్నాకర్ గారు, సంపత్ గారు, సల్పాల తమ్ముడు శ్రీనివాస్, తులి సాంబయ్య, వార్డు మెంబర్లు బండి రాజన్న, రాజేశం, అందరి పేరుపై తప్పట్టుకోకుండా చాలా మంది నాయకులు ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ గ్రామం యువశక్తికి నిలయం. మర్రిపల్లి కూడా గ్రామం యువశక్తి నిలయం. యువకులకి నాకు ఇప్పటి గుర్తు, ఆనాటి కేంద్ర సర్కార్కి మెడలు వంచాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఉత్తర భారతదేశానికి రైల్వే లైన్ కట్ చేయాలని చెప్పి భావిస్తే ఉత్తర రైల్వే స్టేషన్లో 1100 మంది ఒక మరిపల్లి నుంచి వచ్చి ఫైరింగ్ చేస్తానన్నా కూడా జరగకుండా తెలంగాణ ఉద్యమాన్ని కాపాడినటువంటి గ్రామం మరిపల్లి కూడా గ్రామం. ఈ గ్రామంలో ఆనాడు కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా, ఎంత మందిని కొనుక్కున్నా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, దళిత బంధు దళితుల మీద ప్రేమ లేకపోయినా 15 లక్షల రూపాయలు చెప్పిన దళిత బంధు ఇచ్చినా, రాత్రికి రాత్రి సిమెంట్ రోడ్లు వేసి రాత్రికి రాత్రి డబ్బులు పంచినా కూడా పర్మనెంట్ వైపు నిలుస్తున్న గ్రామం మరిపల్లి గ్రామం. ఇవాళ మళ్ళీ ఇక్కడ అన్న నా వెంబడి నన్ను గుంజుకోపోతాండ్రు, డబ్బులు ఇస్తా అంటాను. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకో మాంకాలి, డబ్బులు ఉన్నంత మాత్రాన, దాదాగిరి ఉన్నంత మాత్రాన నువ్వు కంట్రోల్ చేసే శక్తి లేకపోవచ్చు. కంట్రోల్ చేయగలిగే శక్తి మర్రిపల్లి కూడా ప్రజలకుండా విషయం మర్చిపోకు. ఇది ఓటు బిడ్డ, ఇది గల్లీలో కత్తి పట్టుకొని కొట్లాడేది కాదు, ఇక్కడ తుపాకీతో బెదిరిస్తే పడేది కాదు. ఇక్కడ గుడిసెల్లో ఉన్న వాళ్ళైనా, బంగ్లాలో ఉన్న వాళ్ళైనా, ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళ ఓటుతో ఆశీర్దిస్తే తప్ప వార్డు మెంబర్ గెలవడం, వాళ్ళు ఆశీర్దిస్తే తప్ప సర్పంచ్ గెలవనే విషయం మీరు మర్చిపోకండి. నేను అడుగుతా ఉన్నా, మీరు తరుణం వైపు ఉన్న చరిత్ర మీది కాబట్టి ఇలాంటి దుర్మార్గాలు ఏవైతున్నాయో వాటిని నిలువరించే రోజు ఈ నెల 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో వాళ్ళకు తుక్కు ఊడబట్టి ఇక్కడ తాళగిరి చదవాలని చెప్పి చెల్లు కనిపించాలని చెప్పి మరిపల్లిగూడెం గ్రామ ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ నాలాంటి ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు మేము దాదాగిరి చేస్తున్నాం కాదు, గుండాలను చేస్తున్నాం కాదు. కానీ పేదలకు ఎవరైనా అన్యాయం జరిగితే పులిపెట్టెల్లా కొట్టాడగలిగే శక్తి మేము గుర్తుపెట్టుకోండి. మేము ఈ గల్లీ దాదాగిరి
ఈ చిల్లరగాలతో మేము మాట్లాడడం కాదు, కొట్లాడితే తీరుతో కొట్లాడాలి, ఓ ముఖ్యమంత్రితో కొట్లాడాలి, ఇంకెవరు పెద్దలతో కొట్లాడాలి, కానీ ఏం కొట్లాడతాం గల్లీలలో. అందుకని ఈ గల్లీలలో జరిగేటువంటి ఈ పిచ్చి పనులని కంట్రోల్ చేయగలిగే శక్తి సత్తా మీ చేతుల్లో 11వ తారీఖు నాడు ఉంది కాబట్టి మీరు గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మమత గుర్తు ఇవాళ ఫుట్బాల్ గుర్తు, వారి వెనుకటువంటి వార్డు మెంబర్ల గుర్తులు ఏ వాడు కావాలనే వాళ్ళ గుర్తుంటాయి కాబట్టి ఏది కోరి కల్పించండి. ఇవాళ మీకు నాకు తెలిసి గతంలో మీ కళ్ళల్లో కళ్ళ బిడ్డలాగా ఉన్నా నేను, మీ కాళ్ళల్లో మీద బిడ్డలాగా ఉన్నా నేను. 20 సంవత్సరాల కాలం పాటు ఎక్కడ రోడ్డు వేసినా, ఎక్కడ మోరీ కట్టినా, ఎక్కడ ఒక సబ్స్టేషన్ వచ్చినా, ఎక్కడ ఏ అభివృద్ధి జరిగినా కూడా మీ బిడ్డతో జరిగింది. కానీ ఎక్కడో కాడ కొంత సెంటిమెంట్ గురై మాటలు నమ్మి ఆ నటన, ఆ మోసపు పద్ధతులన్నీ ఎక్కడో కొంత ఇబ్బంది పడ్డారు. 2 ఏళ్ళు అయిపోయింది కదా. నాలాంటి వాళ్ళు మునుపట్లకి రాకపోవచ్చు, కానీ ఇప్పటికి కూడా చాలా మంది హైదరాబాద్కి వచ్చి బిడ్డ నువ్వు రాకపోతేవి లేకపోతేవి మాకు ఇన్ని ఇబ్బందులు అవుతుందని చెప్పి చెప్పుకుంటే ఏనాడు కూడా ఒక పల్లెత్తు మాట్లాడకుండా మళ్ళీ పాత పద్ధతులనే పనిచేసి పెడుతున్నా, పాత పద్ధతులు పనిచేసి పెడుతున్నా. కానీ మీరు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు చేయాలి, వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినో ఒకసారి గుర్తు చేసుకోండి. కొంగు పెట్టుకొని కన్నీళ్ళు పెట్టుకొని చచ్చిపోతాం, మా గుండె పని పెట్టింది ఇట్లా అనగానే మీరు ఎడుతుంది, వాళ్ళు ఏడ్చిన నడిచిరి, ఇలా ఏమైందో అర్థమవుతుంది, అర్థమైంది. కాబట్టి మరి తెలిసి వచ్చింది ఎవడు మనవాడో, ఎవడు మందోడో, ఎవడు కష్టపడతాడో, ఎవడు మోసం చేస్తాడో మనకి ఇవాళ తెలిసింది. నేను ఎక్కడొక్కడ చెప్పుకోవాల్సిన లేదు, కానీ నేను రావాలి మళ్ళీ ఊళ్ళలోకి. ఇప్పుడు ఇవాళ నేను వట్టిగా లేదు. మీరంటే మనం హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడో అట్లాంటి వాటికి కొంత వీళ్ళై ఇబ్బంది పడితే నేను వెళ్ళిపోతుంది. నన్ను ఎక్కడో పాపం రాజేంద్ర దాంట్లో ఉండాలి, పేదలకి ఎక్కడ అన్యాయం జరిగినా కాపల కాసే బిడ్డ రాజేంద్ర ఉండాలని చెప్పి అక్కడ మల్కాగిరి మన ఊరుగాని ఊరు పోతే మీరిచ్చిన ఆనాటి ఆశీర్వాదంతో, మీరు పెంచిన ఆ పేరుతో వాళ్ళు 4 లక్షల ఓట్ల మేరతో గెలిపించింది. అక్కడ పని చేయాలి. మరి ఒక్కసారి బువ్వ తింటేనే మర్చిపోవా ఇంటిని, సర్ది తిన్న రేవు తలవాలని చెప్పి ఇవాళ సర్ది పెట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు సర్వీస్ చేస్తున్నారు. కానీ మొన్న మనలందరూ వచ్చి మమ్మల్ని ఎట్లా మర్చిపోతాం, జరిగిందో జరిగిపోయింది, నువ్వు అక్కడికి వెళ్తా అనుకున్నావు, ఇక్కడికి వెళ్తా అనుకున్నావు, అయిపోయింది, కానీ మళ్ళీ రావాలి కదా. అందుకే కన్న గడ్డను మరవట్టు కాబట్టి, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కాబట్టి మళ్ళీ నాతో 25 సంవత్సరాలు ఈ మాంకాలు కావచ్చు, లేకపోతే దత్తగిరి కావచ్చు, మా సలపాలు కావచ్చు, మా రాజన్న కావచ్చు, అనేక మంది నాతో 25 సంవత్సరాల కాలం పాటు లక్షల రూపాయలు ఇచ్చినప్పటికి కూడా అమ్మడు పోకుండా నాతో పాటు ఉన్నారు. కాబట్టి మళ్ళీ మీ చేతులు పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చిందండి, మీ చేతులు పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చిన ఇక వస్తారు. నాకు తెలిసి సర్పంచ్గా, వార్డు మెంబర్గా ఇవాళ గతంలో ఎవరెవరు ఏం చేసిందో మీకు తెలుసు. ఇక్కడ నేను ఒకటే హామీస్తా ఉన్నా, నోట్ల నాలుకలాగా ఉంది. నీకు చిన్న పెన్షన్ అవసరం పడ్డా, ఓ రేషన్ కార్డు అవసరం పడ్డా, నీకు పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీసో, ఎంపీడీ ఆఫీసో, ఇక్కడ నీ కుటుంబంలో సమస్య వస్తే తప్పకుండా మీ వెంట ఉండి కుటుంబ సభ్యుల్లాగా పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు తోడుగా నేను ఉంటా అని చెప్పి మీకు మాటిస్తున్నాను. ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి ఇవాళ ఏదో ఇది అది అని చెప్పలేను, కానీ అంత పూర్తిగా ఇవాళ ప్రజలు కోరుకుంటారు. రెండో మాట చెప్తున్నా, ఇవాళ ఎక్కడ ఉన్నా కూడా పేదల మీద ఎక్కడ అన్యాయం జరిగినా, సమాజంలో ఎక్కడ అక్రమం జరిగినా అక్కడ ఈటల రాజేంద్ర బిడ్డ తప్పకుండా ఉంటుందనే విషయం మర్చిపోకండి. నువ్వు చూసిన మన హైదరాబాద్ లో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం కొత్త చేత పట్టుకొని హైదరాబాద్ లో 30 గజాలలో 40 గజాలలో వాళ్ళు బస్తీలు కట్టుకుంటే హైదరాబాద్ కూల్చేసినాడు. గుడిచెలు కూల్చేస్తే నువ్వు కూల్చేస్తామని చెప్పి హెచ్చరిక చేసి ఆ బిడ్డల గుడిసెలు కాపాడిన బిడ్డ ఈ బిడ్డను గుర్తుపెట్టుకోండి. ఇలా మోసి బయట కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, నిత్యం ఎక్కడో కాడ ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం. మీరు అన్నాడు ఇచ్చింది
హుజరాబాద్లో గెలిచినప్పటికి కూడా, హుజరాబాద్ అయినప్పటికి కూడా ఇవాళ తెలంగాణలో ఎక్కడ జరిగినా కూడా అండగా ఉంటున్నారు. కాబట్టి ఇవాళ ఎవరి జాగిరి కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటారు, కొంతమంది చెప్తారు ఇక నీకు ఇల్లు కావాలంటే మేమే ఉండాలి. ఎవరి జాగిరి అనేది నేను అంటున్నా. పెన్షన్లు పోయినా, కేసీఆర్ పోతే పోయినా, రేషన్ కార్డు పోయిందా? ఇవి పోవు. ఎవరి జాగీరు కాదు ఇదే. మనం తినే బియ్యం, మనకు వేసే సిమెంట్ రోడ్డు, మనకిచ్చే పెన్షన్, మనకొచ్చే డబుల్ బెడ్రూమ్, ఇవన్నీ కూడా మనం కట్టిన పైసలతో వచ్చినాయి తప్ప, మనవి తప్ప, మన ఓనర్లు తప్ప వాళ్ళు ఓనర్లు కాదు, వాళ్ళు ఓనర్లు కాదు. అది మర్చిపోకండి. నేను 2004లో మీరు గెలిపించాను. 2014 వరకు నేను ఎమ్మెల్యే ఉన్నా. ఆనాడు ప్రభుత్వం లేదు, నిత్యం ముఖ్యమంత్రితో కొట్లాడేది. మళ్ళీ పనులు అయినాయా కాలేదా? అయినా మన పనులు. ఇవాళ రేపు కూడా మీకు చాలా మంది తెలియదు, రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందని చెప్పి రోజు మాట్లాడే పేపర్లో వస్తా ఉంది, టీవీలో వస్తా ఉంది. హైదరాబాద్ లో ఎకరానికి 170 కోట్ల రూపాయలు, 150 కోట్ల రూపాయలు ఎకరానికి అమ్ముకుంటే తప్ప జీతాలు వెళ్ళే పరిస్థితి లేదు. ఇవాళ గ్రామ పంచాయతీలలో కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీలలో సఫాయి కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీలలో గతంలో పనిచేసిన వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు బిల్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళ దగ్గర ఏమీ లేదని అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ ఒకటే, ఈరోజు మన ఊళ్ళో వేసే సిమెంట్ రోడ్డు, మన దగ్గర పారే మురికి కాలువలు, ఇవాళ సఫాయి కార్మికులకు ఇచ్చే జీత భత్యాలు, మన గ్రామాల్లో కట్టే అంగన్వాడీ బిల్డింగ్లు కావచ్చు, అది గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కావచ్చు, వెలిగే లైట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే పైసలు తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఉత్త చిప్ప జరిగించాలి. కాబట్టి ఇవాళ మనం ఇలా వీడిస్తాడు, వాడిస్తాడు, ఇలా అయిపోతుంది, అలా అయిపోతుందని చెప్పి ఎవరైనా మాట్లాడితే అలాంటి మోసం మాటలు నమ్మద్దని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ఈ ఎన్నికలు వచ్చినప్పుడు తాళం వేస్తున్నాడు, వాడు దౌర్జన్యం చేస్తున్నాడు, ఓటుకు పైసలు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. కానీ ఒక్కసారి అలాంటి వాటికి మోసపోతే 5 ఏళ్ళు బాధపడతాం మనం. మొన్న నా ఎన్నికలప్పుడు నేను రాలే, మా ఎన్నికలప్పుడు మా ఆవిడ వచ్చింది. ఆమె ఎక్కడో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది. అరే ఇవాళ వాళ్ళు ఏడుస్తున్నారని కనుక మీరు కనికరిస్తే 5 సంవత్సరాల కాలం పాటు మనం ఏడవాల్సి వస్తుందని చెప్పి మా ఆవిడ గుర్తు చేసినప్పుడు కూడా అర్థం కాలే. కానీ వేసినాం, ఇలా ఆగమైపోయినాం. 2 ఏళ్ళు అవుతుంది. నేను అడుగుతా ఉన్నాయి కూడా, తట్టడి మట్టి తీసిండ్రా, 1 రూపాయైనా తెచ్చిండ్రా, ఖర్చు పెట్టిండ్రా, ఇంకా 3 ఏళ్ళు మళ్ళీ టీఆర్ఎస్ కూడా పెట్టని నమ్మకం మనకు ఉందా అని చెప్పండి. ఎవరికి ఏం లేదు. కాబట్టి ఉన్నంతలో నేను రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏం లేదు, నా టీఆర్ఎస్ కత్తి కానీ నెత్తి కాదు. కాబట్టి ఉన్నంతలో ఈ మాత్రమైనా తెల్లగా బతికేటువంటి నిధులు వస్తున్నది కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే. కాబట్టి మీరు వీళ్ళకు ఆశీర్వదించండి. రేపు ఏ చిన్న పని అయినా కూడా మళ్ళీ మన పల్లెలలో మునుపటి లెక్కనే మీకు పనిచేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేయడానికి వచ్చిన. కాబట్టి దయచేసి ఇవాళ వాళ్ళ నాన్నకాల దగ్గర పైసలు లేకపోవచ్చు, దావతులు ఇవ్వకపోవచ్చు, ఓటుకు పైసలు ఇవ్వకపోవచ్చు, కానీ రేపు మాత్రం నీ నోట్లో నాలుకలాగా ఉండి, నీకు అందుబాటులో ఉండి, నీ పనిచేసి పెట్టే పని చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేయడానికి మేము వచ్చినాం. కాబట్టి దయచేసి మమత గుర్తు, ఫుట్బాల్ గుర్తు పైన ఓటు వేసి గెలిపించాలి, వాళ్ళ వార్డు మెంబర్లు కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి.